తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో జామియా మసీద్ సమీపంలో ఉన్న ఎంపీయూపీ ఉర్దూ స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయులు గణతంత్ర దినోత్సవ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. శ్రద్ధగా చదివి మంచి భవిష్యత్తు సంపాదించాలని, పెద్దల పట్ల గౌరవంతో మెలగాలని, గురువులను పెద్దలను పూజించాలని, తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధలతో నడుచుకోవాలని విద్యార్థులకు బోధించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, టీచర్లు, జామియా మసీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా పాఠశాలకి ఎంపీయూపీఎస్ ఉర్దూ స్కూల్కి విచ్చేసినటువంటి ముందుగా ప్రముఖులైనటువంటి మా స్కూల్ చైర్మన్ గారు, అలాగే అలీషా గారు, ముస్లిం కమిటీ మెంబర్స్ అయిన సభ్యులైనటువంటి ఖాన్ గారు, ఇంకా విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా రిపబ్లిక్ డే విషెస్ అందరికీ. ఓకే, రిపబ్లిక్ డే మనకి రిపబ్లిక్ డే అంటే తెలుగులో గణతంత్ర దినోత్సవం. అవునా? గణతంత్ర దినోత్సవం ఏ రోజు జరుపుకుంటున్నాం మనం? జనవరి 26 26th జరుపుకుంటున్నాం. ఓకే, ఆగస్టు 15 మనకి స్వాతంత్రం రావడం జరిగింది. ఆ రోజు అంటే బ్రిటిష్ వారి పరిపాలన ముగిసింది. ఆ రోజు నుంచి మనకి స్వాతంత్రం వచ్చింది. మన దేశాన్ని మనం పరిపాలించుకోవడం ప్రారంభించాం. కాకపోతే 1950వ సంవత్సరంలో జనవరి 26న మనకి మన రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం. అంటే మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి, ఏమేమి రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలంటే కాన్స్టిట్యూషన్ రచించుకున్నాం అనమాట. ఒక రాజ్యాంగాన్ని, మన దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలి, మనం ఒక దేశానికి ప్రధానమంత్రి ఉండాలి, అలాగే రాష్ట్రపతి ఉండాలి. ఇలా పరిపాలన సౌలభ్యం కోసం మనం ఒక రాజ్యాంగాన్ని అమలుపరచడం జనవరి 26 నుంచి ప్రారంభమైంది. సో ఆగస్టు 15 మనం ఎలాగైతే జెండా ఎగరేసుకుంటామో స్వాతంత్రం వచ్చిందని, జనవరి 26ను కూడా మనం జెండా ఎగరేసుకుని మనం రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న దినోత్సవంగా ఆ సూచికగా మనం ఈరోజు కూడా జెండా ఎగరేసుకుని మనం రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా గోకవరం మండలంలో ఉన్నటువంటి ఎంపీయూపీ ఉర్దూ స్కూల్ తరఫున భారతదేశ ప్రజలందరూ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మన భారతదేశానికి రాజ్యాంగం రచించుకొని 77 సంవత్సరాలు అవుతుంది. దాని సందర్భంగా మా పాఠశాలలో మంచి కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అలానే రాజ్యాంగం యొక్క విశిష్టత ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో, సర్వ హక్కులతో, బాధ్యతలతో కూడినటువంటి రోజు ఈ జనవరి 26. దీనికోసం ఎంతోమంది జాతీయ నాయకులు అయితేనేమి, అలానే రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితేనేమి, వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి భారతదేశానికంటూ ఒక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగం ప్రకారం మనంతా కూడా నేడు ఎన్నో హక్కుల్ని పొందుతూ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి జీవనాన్ని సాగిస్తూ ప్రగతి పదంలో నడవడానికి కారణమైనటువంటి గొప్ప రోజు ఇది. సో దీని సందర్భంగా మరొకసారి దేశ ప్రజలందరికీ కూడాను రిపబ్లిక్ డే శుభాకాంక్షలను తెలుపుకుంటున్నాం.